నిత్యం రోగులతో కిటకిటలాడే కావలి ఏరియా ప్రభుత్వ వైద్యశాలలోకి మారణ ఆయుధాలతో వచ్చే భయకంపితులను చేస్తూ తమపై దాడి చేయబోతే ఆత్మరక్షణ కోసం అడ్డుకోవడం తప్ప అని బోగోలు మండలం ఏనుగులబావి పంచాయతీ కోలదిన్నె గ్రామ బాధితులు ప్రశ్నించారు. సోమవారం బాధితులు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కావలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు టీడీపీ నేతలు మాట్లాడారు. గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ ఫ్లెక్సీకి అడ్డుగా వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయదలిచారని, దాన్ని వారించేందుకు గ్రామంలో మాపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోలదిన్నె గ్రామ బాధితులు, కావలి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి, దౌలూరి దేవకుమార్, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, బోగోలు మండల ప్రధాన కార్యదర్శి సుధీర్, కోడూరి వెంకటేశ్వరరెడ్డి, వెంకటరెడ్డి, రావి విజయ్, పాడి శ్రీహర్ష, ప్రసన్న, తిరువేది ప్రసాద్, వల్లూరి వెంకట కిరణ్ కుమార్, బాధిత కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం బోగోలు మండలం ఏనుగులబావి పంచాయతీ కోలదిన్నె గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న తగాదా. ఆ తగాదాలో ఆ ఊర్లో గతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం నాయకుల్ని వేధిస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఒక ఫ్లెక్సీ కట్టే విషయంలో మా వాళ్ళు అభ్యంతరం చెప్పటం. ఆ అభ్యంతరం కూడా ఏంటంటే, వైసీపీ నాయకులు ఏదైతే ఫ్లెక్సీ కడుతున్నారో అది తెలుగుదేశం పార్టీ మా శాసనసభ్యుల యొక్క ఫ్లెక్సీకి అడ్డం కడుతుంటే దాన్ని వద్దని చెప్పి అబ్జెక్షన్ చేసినందుకు అక్కడ ఈ గొడవ పెట్టుకోవటం, అక్కడ ఇరువురు కూడా ఘర్షణ పట్టడం జరిగింది. ఆ తర్వాత ఇరువురు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీస్ స్టేషన్ నుంచి కావలి ఏరియా హాస్పిటల్కి రావటం కూడా జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన మీరందరూ కూడా చూసే ఉంటారు. కేవలం కొట్టేదే చూసి కొన్న ఛానల్స్లోనో లేకపోతే కొన్నిట్లోనో పబ్లిష్ అయింది. వాస్తవంగా ఏంటంటే, అక్కడ జరిగిన తర్వాత వీళ్ళకి ఇద్దరు వచ్చిన తర్వాత వైసీపీ నాయకుడు ఎవరైతే ఒక ఆయన ఉన్నాడో ఆయన మారణాయుధాలతో తీసుకొని అక్కడికి రావటం, ఆ మారణాయుధాలు ఎప్పుడైతే తీసుకొని వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం దిగబోయే సందర్భంలో వీళ్ళు కూడా ఎదురు తిరిగినందువల్ల ఆ సంఘటన జరిగింది. చిన్న సంఘటనకి ఏరియా హాస్పిటల్కి మారణాయుధాలు తీసుకుని రావాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క సంఘటన వైసీపీ నాయకులు కూడా వాళ్ళ యొక్క రౌడీజానికి నిదర్శనం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. గతంలో ఆ గ్రామంలో బోగోలు మండలంలో 2-3 గ్రామాలు తెలుగుదేశం పార్టీ యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ వైసీపీ నాయకులు కేసులతో వేధింపులు ఎన్నో చేయడం జరిగింది. దానిలో ఒక గ్రామమే ఈ కోలదిన్నె గ్రామం. ఆ గ్రామంలో ఒక గుడి కట్టే దగ్గర చిన్న విషయం సమస్య వచ్చింది. అది కూడా ఏంటంటే, వీళ్ళు కూడా ఈ గ్రామస్తులు కూడా అక్కడ గుడి కట్టుకునేదానికి మేము కూడా అంగీకరిస్తాం. అయితే అక్కడ గుడికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క స్తూపాన్ని, ఇది 2022లో జరిగింది, ఆ స్తూపాన్ని తొలగించొద్దని చెప్పేసి వీళ్ళు కోరటం. వాళ్ళు ఏ విధంగా కానీ వైసీపీ నాయకులు ఆ స్తూపాన్ని తొలగించాలనే ప్రధానమైన ఉద్దేశంతో అక్కడి నుంచి ఘర్షణ చేసుకోవటం. వాళ్ళని అందరికి నమస్కారం. ఈ నెల 18వ తారీఖున బోగోలు మండలం కోలదిన్నె పంచాయతీలో కోలదిన్నెలో జరిగినటువంటి సంఘటన అందరికి కూడా తెలిసిందే. దానికి సంబంధించి అన్ని విషయాలు కూడా చెప్పాడు. తెలుగుదేశం పార్టీ 7 నెలల్లో దౌర్జన్యాలు పెంచిమీరిపోయాయి, దాడులు ఎక్కువైపోయాయని చెప్పి ఉద్దేశంతో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి, కావలి శాసనసభ్యులు మాజీ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు నిన్న పరామర్శ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. అసలు వీళ్ళిద్దరూ తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు పుణ్యమే. వీళ్ళిద్దరూ లోపల ఉండాల్సిన వాళ్ళే. నకిలీ మద్యం కేసులో కొంతమంది ప్రాణాలని నకిలీ మద్యం తెప్పించి, చీప్ లిక్కర్ తెప్పించి ప్రాణాలను హరించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ. బాబు గారు నిజంగా కానీ మానవతా దృక్పథాన్ని పక్కన పెట్టుంటే ఇద్దరు జైల్లో ఉండాలి. వీళ్ళు వచ్చాడా నగరాసి తుంగబుర్ర కబుర్లు చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. మాట్లాడడానికి
కనీస జ్ఞానం ఉండాలా, అంకితం ఉండాలా. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో మీరే పోలీసులను అయితే మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించింది మీరు కాదా? మరి ముందు జరిగినటువంటి కార్యక్రమం ఒంటేరు శ్రీనివాసరావు అనే వ్యక్తిని మెడికవర్ చేర్చే పరిస్థితి వచ్చి చావు బతుకుల మధ్య ఉంటే కేసు కట్టకుండా చేసినటువంటి ఆనాటి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడటానికి బుద్ధి ఎట్లా వచ్చింది? అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారణాదాయాన్ని తీసుకొని వచ్చారు, గొడవలు తీసుకొని వచ్చారు, నరికేదాన్ని గొడవలు తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళు, దాన్ని అడ్డుకున్నది టీడీపీ వాళ్ళ సంగతి మరిచి మరి అక్కడి నుంచి మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తా ఉన్నారు. ఆయన తోలు వలుస్తాను, తాడ తీస్తాను, ఏవో మాటలు చెప్తా ఉన్నాడు. అధికారంలోకి వస్తుంది మొత్తం లెక్కలు పెట్టుకుంటాం. మరి స్వామి ఇప్పటికే నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం మీ వల్ల. మిమ్మల్ని 264 సీట్లు చిత్తుగా ఓడి చిట్టుకు పంపించినాక మీకు బుద్ధి రాలా? భోగోళ మండలంలో మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ చిన్న కార్యక్రమం చేసినా పోలీసులు అరెస్ట్ తీసుకుపోయేది బండి వరకు, ఎంఆర్ఓ దగ్గర పెట్టేది, ఉదయం తీసుకుపోతే సాయంకాలం దగ్గర పెట్టేది, సాయంకాలం వదిలేది. ఇది మీకు కళ్ళకు కనిపించలేదా అని నేను అడుగుతున్నా. ఏ నాయకుడు వచ్చి వస్తుంటే మేము ఫ్లెక్సీ కడితే మా మీద కేసులు, మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉదయం తీసుకుపోతే సాయంకాలం దాకా పెట్టిన ఎస్ఐ బలరామయ్య గారు, అంతకుముందు సుమన్ ఎస్ఐ గారు చేసిన పాపం మేము ఈరోజు వస్తుంటే తెలియదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మాకున్నటువంటి దళిత కార్యకర్త ఒక ట్రాక్టర్ తెలుగుదేశం పార్టీలో నుంచి ఉంటే ఆనాడు ఆ యొక్క దళిత కార్యకర్త మావాడితే ధన్యాసి శ్రీధర్ అనే వ్యక్తి రామసంపాడు విశ్వనాథులపల్లి రామసంపాడు ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ట్రాక్టర్ కొనుక్కున్నాడు, బతుకుతుంటే ఒక్క ట్రిప్పు తువ్వ ఇసుక, అది పెన్నా ఇసుక కాదు, తువ్వ ఇసుక తీసుకొచ్చుకుంటుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పట్టుకొని 33 రోజులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా విడుదల చేయకుండా ఆ పోలీస్ స్టేషన్ ట్రాక్టర్ మట్టి మొలిస్తే 2 అడుగులు మట్టి మీద గడ్డి వస్తే అప్పుడు దాకా వదల్లా. చివరికి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకొని నేనే రంగంలో దిగుతాను, ధర్నా చేస్తానంటే అప్పుడు వీరు ఎస్ఐ గారు విడుదల చేశారు. భోగోళ మండలంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా మీ మీద దౌర్జన్యం చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా సందర్భంగా నేను అడుగుతున్నా. మాకు తెలుగుదేశం పార్టీలో ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత కేవలం మీ అభివృద్ధి అనే కాన్సెప్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు, కానీ ఇలాంటి యదవ సంస్కృతి, రౌడీగా సంస్కృతి మాకు మా ఎమ్మెల్యే గారు చెప్పలేదు, ప్రోత్సహించలేదు. మేము కూడా ఆ వైపు ఎక్కడ కూడా ఏ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. కానీ మీరు ఈ రోజు కూడా మీ యొక్క పాత సంస్కృతిని పోగొట్టుకోకపోతే, మీరు ఇంకా మా మీద దౌర్జన్యం చేయాలంటే, మీరు మారణాయుధాలతో మా మీద ఏదో రౌడీని చలాయించాలంటే ఎలా మీరు ఒక్కసారి ఆలోచించమని నేను అడుగుతున్నాను. మా భోగోళ మండల పదార్పణ చేతులు ఏ నాయకుడైనా ఏ వైసీపీ నాయకుడి మీద ఏమైనా దౌర్జన్యం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మీరు ఈరోజు కూడా ప్రతి విషయంలో కూడా మీ యొక్క గత సంస్కృతిని, గత పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరు ఇంకొకసారి మీ పత్రికా విలేకరుల ద్వారా, పత్రికా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంటేరు వాళ్ళ కుటుంబాలని టార్గెట్ చేసుకొని పార్టీకి అండదండగా ఉండాలని చెప్పి టార్గెట్ చేసుకుని వాళ్ళని వేధించడం మొదలుపెట్టారు. అప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుసర బృందం అంతా కలిసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సానుభూతి కుటుంబాలు ఏదైతే ఉన్నారో వాళ్ళని ఈ విధంగా కొట్టి రక్తశక్తం చేసి పడేస్తే, ఆనాడు పోలీస్ స్టేషన్ పోతే కంప్లైంట్ తీసుకోకపోతే మా వాళ్ళనే బెదిరించి ఈ కంప్లైంట్ ఇస్తే తీసి ఇసిరి పక్కన పడేసిన నేను చెప్పిన భాష ఆనాడు ఉన్నటువంటి ఎస్ఐ గారు వాడిన భాష అది. ఇలాంటి దీన్ని వైసీపీ వాళ్ళు మర్చిపోవడం దురదృష్టకరం. అదే కాదు, వాళ్ళు నిన్న వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, శాసనసభ్యులు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యాలు, మాజీ శాసనసభ్యులు వారు నిన్న తెలుగుదేశం పార్టీ వారు భోగోళ మండలంలో దౌర్జన్యాలు పెరిగిపోయి పోలీసుల అరాచకాలు పెరిగిపోయినారు. అయ్యా, మీరు 2019 సంవత్సరం నుంచి 2024 వరకు మీరు చేసిన అరాచకాలు ఒక్కసారి మీ చిట్టా 1, 2, 3 ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను ఈ సందర్భంగా. కోలదిన్ని గ్రామం అదైతే బిట్రగుంట పంచాయతీలో 2022లో
ఎంపీటీసీ ఎలక్షన్ జరగబోతే మా క్యాండిడేట్ ఒక్కరే ఆడ పోటీ చేసి గట్టిగా నిలబడితే మీరు చిన్న సంఘటన మా వాళ్ళు బూత్లోకి వెళ్తున్నారు అడ్డగిచ్చి ఆనాడు ఎస్సీ కేసు పెట్టింది మీరు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. రాయ్ విజయ్ అనే వ్యక్తిని, బసిరెడ్డిని, ఇంకొకరిని 5-6 మందిని పెట్టారు. అప్పుడే ఓటేసేదానికి వచ్చినటువంటి బసిరెడ్డి కుమారుడు బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి కూడా వస్తే ఆ కుర్రోడిని కూడా వదలకుండా కేసు పెట్టిన వేధించిన చరిత్ర మీదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదే కాదు, ఆ తర్వాత కొండపెట్టడంలో చిన్న 2 తగదా వచ్చి వాళ్ళు కొట్టుకుంటే ఆ ఊర్లో లేనటువంటి వ్యక్తి రాయ్ విజయ్ అనే వ్యక్తి మీద మీరు 307 పెట్టి 28 రోజులు జైల్లో పెట్టించిన ఘనత మీది కాదా అని చెప్పి ఈరోజు సందర్భంగా నేను అడుగుతున్నాను. ఆ తర్వాత గ్రామంలో చిన్న మీ యొక్క వేధింపులు తట్టుకోలేక అడ్డం జరిగినటువంటి రాయ్ వెంకటేశ్వరుల్ని స్టేషన్కి పిలిపించి మీరు కానీ ఒప్పుకోకపోతే మీ మీద రేప్ కేసు పెడతామని బెదిరిస్తే ఆనాటి ఎస్ఐ అతను భయపడిపోయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేది వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా ఇది ఎస్వి పాలెం పంచాయతీకి సంబంధించినటువంటి మా దళిత నాయకుడు కాకి తిరుపతయ్య ఆ ఊర్లో చిన్న ఘర్షణ జరిగితే పోలీస్ స్టేషన్కి అందరితోటి వస్తే అతన్ని పోలీస్ స్టేషన్లోనే 20 మంది వైసీపీ యొక్క కార్యకర్తలు చుట్టుముట్టి విపరీతంగా కొడితే ఎస్ఐ గారి దగ్గరికి పోతే వీళ్ళ మీద 8 మంది మీద కేసు పెడతారు. ఇది ఎక్కడే విచిత్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాం. ఆ రోజు మేమందరం కూడా మా పార్టీ వాళ్ళకి అన్యాయం జరిగింది, మేము పోతే మేము ఏం చేయలేము, ఆ పై వాళ్ళు ఒత్తిడి, మా ఎమ్మెల్యే గారు ఆనాటి ఎమ్మెల్యే గారు ఒత్తిడి అని చెప్తున్నారు. ఇవన్నీ మీరు మర్చిపోయారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అది భోగోళ మండలం పాలదిన్నె గ్రామం. మా ఊర్లో పాత గుడి మహాలక్ష్మి గుడి, దాని పక్కన మా ఇల్లు ఉంది. మా ఇంటి పక్కన మా స్థలం ఉంటే గ్రామస్తులందరూ వచ్చి ఈ స్థలము మహాలక్ష్మి గుడికి ఇవ్వండి, జానం కట్టుకోవాలని అడిగారు. మేము ఉండి గుడి అట్టే కట్టుకోండి, కానీ ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీ స్తూపం ఉంది, దాన్ని వదిలేసి మిగతాది తీసుకోండి అని చెప్పాం. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఆ స్తంభం తీసేయాల్సిందే, గుడి కట్టాల్సిందని అడిగారు. కానీ ఆ గుడికి దీనికి సంబంధమే లేదు, వాళ్ళు కావాలని చేశారు. మేము దానికి ఒప్పుకోలేదు. ఇది 10-15 రోజులు జరుగుతూ ఉంది గొడవ. మేము ఒప్పుకోవాలి. దానికి వాదన జరుగుతూ ఉండేసరికి ఒకరోజు దానికి అందరూ వాళ్ళు మేము మాట్లాడుకుంటుంటే వెనక నుంచి వచ్చి ఊపి చిన్నకృష్ణయ్య, ఊపి రామయ్య వాళ్ళు కర్రలు రాడ్లు తీసుకొని వచ్చి వెనకాలకు వచ్చి మా అన్నని తల మీద కొట్టేశారు. కొట్టేసరికి వెళ్ళి ఆయన ఒళ్ళంతా నెత్తురు, తలకాయ పగిలిపోయి కింద పడిపోయాడు. అప్పుడు మేము భయపడి ఆయన్ని తీసుకొని కావాలకి పోతే లేట్ అవ్వద్దని, నెల్లూరు పోతే లేట్ అవ్వద్దని కావాలకి వెళ్ళాం. కావాలకి వెళ్ళేసరికి ఆయన నెత్తురు నోట్లో అంతా నెత్తురు కక్కుతున్నాడు. పెద్ద హాస్పిటల్కి పోతే ఆడ కేసు కూడా రాయించుకోవడానికి లేట్ అవ్వద్దని ఆడ పంపించేసారు నెల్లూరుకి. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి ఆడకి మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి చేసినాక డాక్టర్ గారు 24 గంటలు అయితే ఈయన బతుకుతాడో సస్తాడో తెలియదు, ఏమన్నా చెప్తామన్నారు. అప్పుడు మేము ఏడ్చుకుంటాం, మేము గందరగోళంగా ఉంటే కావల్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి మీ మీద కేసు పెట్టుంది అన్నారు. అవును భోగోల్లో కదా సార్ అంటే, కాదు కావల్లో కూడా కేసు పెట్టుంది అన్నారు. కావల్లో ఏంది సార్ కేసు అంటే, ఎక్కడికాడ హాస్పిటల్లో ఎందుకు గొడవ జరిగిందంట, మీ మీద కేసు పెట్టుంది, మొత్తం రండి అని అన్నారు. అప్పుడు మాకు ఈయన్ని వదిలిపెట్టి వెళ్ళలేక మేము అప్పటికి 2 రోజులు ఆగొస్తానంటే ఒప్పుకోవాలి వెళ్ళారు. అప్పుడు మా భోగోల మండలం వెళ్ళి ఏం సార్ మా కేసు మందలం ఏందని అడిగితే, మీ కేసు లేదు ఏమీ లేదు, మా ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పాడు అన్నారు. కేసు రాయిస్తాను తీసుకోండి మడిసి ఏడో పెట్టుకోండి, మీ కేసు లేదు ఏమీ లేదని అడిగారు. అప్పుడు మేము తెల్ల మొహాలు వేసుకొని వెనక్కి తిరిగి వచ్చి కావలకు వస్తే ఆడ మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. అప్పుడు అక్కడ మనిషి సస్తాడో బతుకుతాడో అదో టెన్షన్లో మేముంటే వీళ్ళు మమ్మల్ని ఏదిచ్చి 1 టౌన్ అంటే 1 టౌన్ 2 టౌన్ అటు ఇటు తిప్పి మమ్మల్ని గందరగోళం చేశారు. అప్పుడు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. మాకై మేమే ఇబ్బందులు పడి గందరగోళం చేశాము.
అప్పుడు అలా జరిగితే మేముంటే మళ్ళీ మొన్న ఈ మధ్య మా జనవరి నూతన సంవత్సరం ఇప్పుడు ఫ్లెక్సీ ఒకటి కట్టుకుంటే మా నాయకుడిది దాని ఎదురు పక్కన వచ్చి వీళ్ళు మేము కట్టుకోవాలని చెప్పారు. అంటే మేము ఒప్పుకోలే. దానికి ఒప్పుకోపోయేసరికి దానికాడ ఘర్షణ పడి వాళ్ళు మేము తోపులాటల్లో మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. అప్పుడు కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అప్పుడు వైసీపీ నాయకులు కత్తులు పడవళ్ళు తీసుకొని వచ్చి మా అన్నని చంపేస్తాను పొడి చేస్తామని దౌర్జన్యానికి వచ్చారు. అప్పుడు మేము అడ్డుకున్నాం. ఎక్కడికరా మీరు వచ్చేది, అక్కడ జరిగింది చాలా, ఇక్కడేంది మీరు చేసేదని అడ్డుకున్నందుకు పడవలతో నరకబోయారు. అప్పుడు నాకు పడవలకి చల్లంగా తీసుకుంది. దానికి గీసుకుంది. ఆ తోపులాటల్లో వాళ్ళు మేము బాగా ఘర్షణ పడ్డాము. ఆ పోతురి కేసుకు సంబంధించినటువంటి పత్రాలను మళ్ళీ దొంగిలించామని చెప్పి ఇంకో కేసు ఉంటే ఏదో బెయిల్ మీదో జైలు మీదో దేని మీద తిరుగుతున్నావో తెచ్చుకొని నువ్వు మాట్లాడు చంద్రబాబు నాయుడు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేదానికి సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవరికైనా కానీ. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ, సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక విధానాలతో ఉన్నటువంటి పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ. ఆ క్రమశిక్షణలో ఈ పార్టీ ఉంది. ఎవడు కూడా ఇక్కడ ఉండే జనమంతా కూడా మిడిల్ క్లాస్ జనం, పేద బిక్కి బడుగు బలహీన వర్గాల జనం ఈ పార్టీలో. బీసీలు ఈ పార్టీకి అండదండ. బేసికల్ ఓట్ ఇస్ బీసీ ఓట్ ఇది పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీది. మీలాగా అగ్రవర్ణ ఆధిపత్యంతో మొత్తం కూడా సర్వనాశనం చేసే పార్టీ కాదు ఇది. మాట్లాడేటప్పుడు బుద్ధి ఉండాలి, మాట్లాడేటప్పుడు కనీస జ్ఞానం ఉండాలి, మాట్లాడేటప్పుడు మనం ఏం చేసే ముందనే తెలివి ఉండాలి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారే ఏమైనా ఇట్లా చేయదలుచుకుంటే మన పరిస్థితి ఏంది, చీప్ లిక్కర్ కేసులో మన పరిస్థితి ఏందని ఆలోచన ఉండాలి. బాబు గారు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, గవర్నమెంట్ పాలసీ విషయంలో కానీ ఎప్పుడు పక్కకనేది ఆయన రాడు. అటువంటి వ్యక్తిని 53 రోజులు జైల్లో పెట్టారు, సిగ్గు లేకుండా, కేసు లేకుండా. నకిలీగా చట్టంలో లేదాన్ని, పుస్తకంలో లేదాన్ని మీరు ఒక ఎఫ్ఐఆర్గా సృష్టించి ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన బాబు గారిని 53 సంవత్సరాలు జైలు, 53 రోజులు జైల్లో పెట్టినా ఈరోజు కూడా కక్ష సాధింపు పొందుంటున్నాడు. ఈరోజు కూడా చర్యలు తీసుకోవద్దంటున్నాడు. చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చూడాలంటున్నాడు. ఎంతమంది ఇళ్ల మీద మీరు దాడి చేశారు తెలుగుదేశం పార్టీ ఇళ్ల మీద. ఎలక్షన్లో ఒక మహిళను కత్తి తీసుకొని నరిగితే ఆ రక్తం ఓర్లై కారుతా ఉన్నా కానీ ఆ లేడీ, ఆ మహిళ, ఆ తెలుగు మహిళ అక్కడి నుంచి లేచి రాలా బయటికి ఏజెంట్. అటువంటి చరిత్ర మీది. దాన్ని ఎదిరించి ప్రాణాలైనా అర్పించి రాష్ట్రాన్ని కాపాడాలనుకోవాలన్న చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది, ఈ కార్యకర్తలని తెలియజేస్తూ, ఈ కోడదిని గ్రామంలో ఇది మా పట్టణానికి చాలా దగ్గర, కోతవేట దూరంలో ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా అండగా ఉంటాం. పోలీసులు కూడా మేము తెలియపరుస్తున్నాం, పాత కేసులన్నీ కూడా రీఓపెన్ చేయాలి. వాళ్ళ మీద ఎప్పుడైతే కేసు ఎందుకు కట్టలేదో దాని మీద కూడా దాన్ని ఎంక్వైరీ చేయించి ఆ కేసు కట్టాలి. ఆ కేసు కట్టించేదాకా తెలుగుదేశం పార్టీ వైపున మేము పనిచేస్తాం. అలాగే వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని. అలాగే ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కూడా ఎవరైతే మారణాదాలు తీసుకొని వాళ్ళ మీదకి వచ్చారో వాళ్ళ మీద ఇంకా కేసులు 307 లాంటి కేసులు కట్టాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎల్లవేళ అండగా ఉంటుందని పాత జరిగినటువంటి ముందు 22లో జరిగినటువంటి కేసుని రీఓపెన్ చేసి ఆ కేసుకు సంబంధించి 307 ఎవరైతే వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళని కూడా మొత్తాన్ని మీద కేసులు నమోదు చేసేదానికి మరలా కూడా చేయాలని చెప్పి మరి ఆశిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి ఆ గ్రామస్తులకి వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. అలాగే భోగాల మండలం తెలుగుదేశం పార్టీ కావచ్చు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కావచ్చు, శాసనసభ్యులు మన వెంకట కృష్ణారెడ్డి గారు కావచ్చు, మీకు అండగా ఉంటారు. మీకు అన్యాయం జరగదు. మీకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయానికి కూడా బదులు తీర్చుకునే విధంగా, వాళ్ళకి శిక్ష పడే విధంగా
తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.